చాలా రోజులు అనుకునేవాడిని చచ్చిపోతే బాగున్నానని. చాలా రోజులు ఆ మనిషితో నాకున్న బంధం. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి కీలకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి నిర్ణయాల్లో మీ పాత్ర ఎంతవరకు ఉంది, ఎలా సాగింది, ఆ నిర్ణయాల వెనుక నేపథ్యాలు ఏమైనా ఉన్నాయా? అవి చెప్పలేనండి. ఎందువల్లంటే అవన్నీ చెప్పిన అతిశయోక్తులు అబద్ధాలు అవుతాయి. కానీ లేదు, పర్లేదు చెప్పండి సార్. కొన్ని తెలియాల్సిన అవసరం. సారీ అండి, దట్స్ నాట్ కరెక్ట్. నేను చెప్పకూడదు అట్లాంటివి. అవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి బ్రెయినీ చైల్డ్స్. అవును. నేను టీటీడీ చైర్మన్గా ఆయన నన్ను నియమించిన తర్వాత, అన్నయ్య ఇలాంటివి చేద్దాము అని అంటే గో హెడ్, నీకు అన్నీ తెలుసును, నేను పూర్తిగా మీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ దళిత గోవిందం కావచ్చు, ఎస్బీసీ కావచ్చు, కళ్యాణ మస్తు కావచ్చు, సదస్సులు కావచ్చు, అవన్నీ ఆయన పొంగిపోయి చెప్తూ ఉండేవాడు. ఎక్కడి నుంచి వస్తాయి నీకు ఇట్లాంటి ఆలోచనలన్నీ అని. అందులో నా భాగస్వామ్యం ఉంది, కానీ ప్రభుత్వ వ్యవహారాలలో నా పాత్ర ఏం లేదు. ఎలా జరిగింది ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రభావం ప్రజలపై ఎలా పడింది, పాలన ఎలా సాగింది 5 ఏళ్ళు? రెహమాన్ గారు, రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజలు ఎంత స్వీకరించకపోతే రాజశేఖర్ రెడ్డి గారి మరణం 3 రోజుల పాటు 3 కోట్ల కుటుంబాలలో పొయ్యే వెలగని పరిస్థితి తెస్తుంది. ఏమి అతిశయోక్తులు కావు కదా. దాదాపు 9 కోట్ల మంది తెలుగు వాళ్ళు కన్నీరు కార్చనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కోరుకున్న దుష్టులు తప్ప. ఇంతకంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎంత గొప్పది అని చెప్పడానికి ఆ ఉదాహరణ చాలదా? ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని గురించి ఎందుకు, ఆయన లెగసీతోనే నడవగలిగేంత పరిస్థితి మాకందరికీ కూడా ఉన్నది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. ఆ పాలన యొక్క గొప్పతనం రాజశేఖర రెడ్డి గారిది. అది రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారిగా సెప్టెంబర్ 22వ తేదీన రచ్చబండకి వెళ్తూ హెలికాప్టర్ మిస్ అయింది అనే వార్త విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఏం జరిగింది? ఇక్కడ ఒక వాస్తవం ఈరోజు తెలపాల్సిన అవసరం. చెప్పండి సార్. రాజశేఖర రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, నేను చిత్తూరుకు వస్తున్నా, ఫలానా వ్యక్తి పెళ్ళి కార్యక్రమం ఒకటి, అట్లాగే రచ్చబండ చేద్దాం కర్నా అని అన్నాడు. అని అంటే నేను తీవ్రంగా అబ్జెక్ట్ చేశాను. స్వెరన్ గార్డ్ వాస్తవం చెప్తున్నాను. మీరు అబ్జెక్ట్ చేశారు? వద్దన్నయ్య. ఎందుకంటే ఆ చిత్తూరు ఎమ్మెల్యే సికే బాబు గారు అని ఉండేవారు. అతను కూడా రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితుడిగా ఉండేవాడు. అంతకుముందే ఒక 15 రోజుల ముందు నేను సికే బాబు ఇద్దరము పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసినాం. నన్ను తీసుకొని పోయాడు సికే బాబు చాలా బాధపడుతూ. దాదాపు 1.5 గంట ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారిని చిత్రహింస, ఇతని బాధంతా వెళ్ళబుచ్చుకున్నాడు సికే. నేను ఎట్లో మధ్యలో చాలా సముదాయించి, అది కాదులే బాబు, ఇది కాదులే అని ఎట్లో మొత్తానికి అతన్ని ఒప్పించి బయటికి తీసుకొని వచ్చిన. రైట్. సరిగ్గా 10-15 రోజుల్లోనే ఈయన ఫోన్ చేసినాడు నాకు, ఇలా వస్తున్నానంటే, ఏందన్నయ్య మొన్ననే కదా ఇది జరిగింది, ఇప్పుడు పోయి మీరు మళ్ళీ వస్తానంటే ఎట్లా అని అంటే, అందుకే కదా నీకు ఫోన్ చేసింది, పోయి కన్విన్స్ చెయ్యి అని అన్నాడు. సీకెన్ కన్విన్స్ చెయ్యి అని. చాలా కష్టం అన్నయ్య, చేయలేను నేను అని కూడా చెప్పాను. నేను చేసి తీరాల్సిందే, హుకుమే, వెంటనే బయలుదేరు అని అన్నాడు. నిజంగా దారి పొడుగున దైవ నిర్ణయం చూడండి ఎట్లుంటుందో. దేవుడా అంటే ఈ సీకే ఆడ వెళ్ళిపోతాడు అనే కోపం, బాధతోటి నేను ఇతను అంగీకరించకూడదు అని మొక్కుకుంటూ వెళ్ళాను నేను భగవంతుడిని. ఆ సీకే బాబును ఏ క్లిష్ట సమయంలోనైనా కూడా ఆ ట్రబుల్ షూటర్గా నన్నే వాడుతూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు. సరే బయట కూర్చొని ఉన్నాడు, ఇద్దరం
బయటకు కుర్చీలలో కూర్చొని రోడ్డు మీదనే సీకే ఇట్లా సీఎం గారు వస్తున్నారు, మొదట మీ ఇంటికి వస్తారు, మళ్ళా వాళ్ళ ఇంటికి పోయి పెళ్ళికి పోతారు అని అన్న. ఇంకా బొంబాట్ చేస్తాడు. ఆ బొంబాట్ చేసిన విషయం నేను పాస్ ఆన్ చేద్దాం రాజశేఖర రెడ్డి గారికి అన్నది నా ఉద్దేశం. ఓకే. నిమిషంలో అంగీకరించినాడు అతను. మీ ఇష్టం అబ్బా, మీరేమనుకుంటే అది జరుగుతుంది కదా అని. ఓకే. కోపంతోనే. అదేలేండి. వాళ్ళ ఇంటి దగ్గరనే సెప్టెంబర్ 2 వెయిట్ చేస్తూ ఉన్నాం. బ్రేక్ఫాస్ట్కి వస్తాడు అన్నాం. అయిపోయింది. నాకు అసలు ఒక్క విషయం చెప్పండి, అంత క్లోజ్ అసోసియేషన్ అయిన కుటుంబంలో దాదాపు అన్నేళ్ల క్రితం ఒకసారి తండ్రి లాంటి వ్యక్తి రాజారెడ్డిని కోల్పోయారు. అప్పుడు మీ గుండె ఎలా బాధపడిందో మీరు ఇందాక చెప్పారు. మళ్ళీ తిరిగి హ్యాపీగా జర్నీ కొనసాగుతుంది అనే సమయంలో తిరిగి 2009 సెప్టెంబర్ 2న ఇంకో దుర్వార్త వినాల్సి వచ్చింది. మీ పెద్దన్న లాంటి వ్యక్తిని కోల్పోయారు. ఎలా తట్టుకున్నారు సార్? చాలా రోజులు అనుకునేవాడిని చచ్చిపోతే బాగున్నానని. చాలా రోజులు ఆ మనిషితో నాకున్న బంధం ఎవరు మా ఇద్దరి మధ్యన బంధవ్యాన్ని నిర్వచించటానికి ఏ అక్షరాలు చాలవు. ఆయన రాజారెడ్డి గారు చూపించిన లవ్ సారీ ఇంతకంటే నేను చెప్పలేను. అలా కావట్లేదు. లేదు సార్, అది వదిలేద్దాం సార్. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పాలనలో ప్రధానంగా జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక ఘటన నక్సలైట్స్తో చర్చలు. అవునండి. సో ఎందుకంటే మీకు గతంలో ఆ నేపథ్యం ఉంది కాబట్టి మీ రోల్ ఎంతవరకు నడిచింది, ఎలా సాగినాయి ఆ చర్చలు? ఆ చర్చల్లో చాలా వరకు ఒక ప్రతిష్టంభన ఉంది. నేను ఎందుకంటే చర్చలు జరిగేటప్పుడు నేను హైదరాబాద్లో ఈటీవీలో మెయిన్ క్రైమ్ బీట్ నేనే చూసేవాడిని, నేను పాల్గొనేవాడిని నేరుగా. ఇక్కడ నేను నా గతాన్ని గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి సార్. చెప్పండి. నేను ఐ వాజ్ సో యాక్టివ్ ఇన్ రాడికల్ మూమెంట్. యా. నేను అప్పుడు లాఠీ దెబ్బలు తిన్నాను, చాలా వ్యవహారాలు నడిచినాయి నాకు. ఆ ఉద్యమాలు నన్ను చాలా ధైర్యస్తుడిని చేసినాయి. ఆ కొనసాగింపుగా మరో ఇద్దరు బాహుబలులు లాంటి రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారి పరిచయం వలన మరింత ధైర్యం జీవితం అంతా నిండిపోయింది. నక్సలైట్ల చర్చల విషయంలో సంవాట్ ఈ చర్చలకు నక్సలైట్లు ఎందుకు వస్తున్నారు అని నాకు చాలా కోపంగా కూడా ఉండేది. పుత్తూరు వెంకటేశ్వరరావు గారితోనూ హరగోపాల్ గారితో కూడా అన్నా నేను, ఏమన్నా అర్థం ఉందా? నక్సలైట్ ఇప్పుడు రాజ్యాంగం పట్ల విశ్వాసము లేనటువంటి వాళ్ళను, రాజ్యాంగ మూలాలని సమూలంగా పెకలించి వేయాలనుకునే వాళ్ళను, ఈ ప్రభుత్వాల పట్ల న్యాయ వ్యవస్థ పట్ల ఏ రకంగానూ కూడా కించిత్తు కూడా నమ్మకము లేనటువంటి అపనమ్మకస్తులతో ప్రభుత్వం ఏ నేపథ్యంలో ఏ కారణాలతో చర్చిస్తుంది అన్నది నా మాట. ఎక్కడ తప్పు జరుగుతోంది, పొరపాటు ఎవరో చేస్తున్నారు అని.
సరే ఈరోజు ఈ మీ ద్వారా తెలిసిన పెద్దోళ్ళు వాళ్ళు మీడియేటర్స్ అనుకున్న నాకేం బాధలా, వాళ్ళు చేసిన తప్పేమో నక్సలైట్లు సమూలంగా తుడిచిపెట్టుకుపోయారు. తుడిచిపెట్టుకో